హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లో అయిపోయే హెల్దీ ఇన్స్టెంట్ ఊతప్పంని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుందండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది మీరు ఏ చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్నది బాంబే రవ్వ అంటాం, సూజీ రవ్వ అంటాం, దాన్ని 1/2 కప్పు తీసుకోండి. అదే కప్పుతో 1/4 కప్పు పెరుగు, ఒక క్యారెట్ని తరిగి వేసుకోండి. అలాగే చిన్న సైజు ఉల్లిగడ్డను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. పిల్లలు తినే పని అయితే పచ్చిమిర్చిని అవాయిడ్ చేయండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఒక రెబ్బ కరివేపాకు, రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనము ఊతప్పానికి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి పిండిని. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని 5 నిమిషాలు నాననివ్వండి. 5 నిమిషాలు నానితే సరిపోతుందండి, మనకి ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు. 5 నిమిషాలు ఈ విధంగా నానిపోయిన తర్వాత మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు మీకు గట్టిగా అయిందనిపిస్తే మరికొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి. ఇందులో మనం వంట సోడా కూడా ఏమీ వేయట్లేదండి, వేయకున్నా కూడా మనకి ఊతప్పాలు మెత్తగా బాగుంటాయి. ఇప్పుడు పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కాలిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దానిపైన కొద్దిగా పిండిని వేసుకొని ఈ విధంగా కొద్దిగా మందంగా మనం ఊతప్పం ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడే లోపల వరకు కాలుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపలంతా పిండి పచ్చిగా ఉంటుంది, సరిగ్గా ఉండదు. కాబట్టి గుర్తుంచుకోండి, స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి, గుర్తుంచుకోండి. ఈ విధంగా 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నారంటే వేడిగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కానీ, మార్నింగ్ టైంలో హడావిడిగా ఉంది ఏదైనా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్నప్పుడు కానీ ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, క్విక్గా చేసుకోవచ్చు. మరి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. కావాలంటే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.